హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందు వస్తున్నాను. కొంచెం 3 ఇయర్స్ బిజీ అయిపోయాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త సంవత్సరంతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అందరికీ తెలుసు, కానీ ఒకసారి నా వేలో చేసి ఈ కొత్త సంవత్సరంతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందుకనే మీ అందరి ముందు వస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రండి ఇక మనం ప్రసాదం చేసి దేవుడికి పెట్టుకుందాం. రండి చేద్దాము ప్రసాదం. మీకు ఏంటో తెలుసు, ఒకవేళ చూపిద్దామని. ఇదిగో మనకు కొత్తగా వచ్చిన మామిడికాయ తురుము, బెల్లం తురుము, ఉప్పు, వేప పువ్వు, కారంకి మిరపకాయలు, పులుపుకి చింతపండు. షడ్రుచులు అయిపోయాయి కదా. పులుపు, కారం, వగరు, తీపి, ఉప్పు, చేదు. షడ్రుచులు అయిపోయాయి కదా. ఎక్స్ట్రా ఇది ఎందుకు పెట్టుకున్నాడు, టేస్ట్ కోసం వేసుకుంటాం, వేయకపోయినా పర్వాలేదు. ఇది అనమాట మన కావాల్సిన పదార్థాలు. ఇందులో కూడా పెట్టాను. అరటిపండు కూడా టేస్ట్ కోసం వేసుకుంటాం అంతే. ఫస్ట్ మనం ఏం వేసుకుంటామంటే మామిడికాయ ముక్కలు వేసుకున్నామా. మామిడికాయ ముక్కలు, కొబ్బరి, వేప పువ్వు, ఉప్పు, బెల్లం తురుము, మిరపకాయలు, చింతపండు. ఇదిగోండి మన ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక దేవుడికి నైవేద్యం పెడదాం. ఏమండి పదండి పెడదాం. అందరికీ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తాం. పదండి. సరే ఇదిగోండి ప్రసాదం దేవుడికి పెట్టుకున్న నైవేద్యం. Thank you for watching. Please like, share and subscribe. Bye.